యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. వివాదంలో ఎప్పుడు వార్తల్లో ఉండేటటువంటి స్వామి ఎవరైనా ఉన్నారంటే నిత్యానంద స్వామి. ఆయన చనిపోయాడు అంటూ నిన్నటి నుంచి కూడా వార్తలు చక్కర్లు కొడుతున్న పరిస్థితి. చాలా మంది కూడా నిత్యానంద స్వామి చనిపోయాడంట కదా అన్నటువంటిది చర్చించుకుంటున్న సిచ్యువేషన్. యాక్చువల్లీ ఈ వార్త ఎందుకు సర్క్యులేట్ అయింది అనంటే, వాళ్ళ మేనల్లుడు అంటే నిత్యానంద సోదరుడి కుమారుడు ఎవరైతే ఉన్నారో సుందరేశ్వరన్ పేరుతో ఒక వీడియో చక్కర్లు కొడుతోంది సోషల్ మీడియాలో. అందులో నిత్యానంద స్వామి చనిపోయారు, హిందూ ధర్మాన్ని కాపాడడానికి ఆయన ప్రాణ త్యాగం చేశారు అని అంటూ ఆయన మాట్లాడినట్టుగా ఒక వీడియో అయితే సర్క్యులేట్ అవుతోంది నిన్నటి నుంచి కూడా. సో ఎప్పుడైతే ఈ వార్త సర్క్యులేట్ అయిందో చాలా మంది గతంలో కూడా ఇట్లనే నిత్యానంద స్వామి చనిపోయారు అన్నటువంటి వార్తలు చక్కర్లు కొట్టిన నేపథ్యంలో ఇది కూడా ఫేక్ వార్తనే అయ్యుంటుంది అని కొందరు, లేదు నిజమే అయ్యుంటుందని మరికొందరు కామెంట్ చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. కానీ వివాదంలో ఎప్పుడూ ముందుండే ఈ నిత్యానంద స్వామికి పూర్తిగా ఆస్తుల విలువ ఎంత అంటే 4000 కోట్ల విలువైనటువంటి ఆస్తులు ఉన్నాయి. ఆయన గతంలోనే అంటే ఆయన ఎప్పుడైతే ఈ స్వామి లాగా మారిపోయిన దగ్గర నుంచి కూడా చాలా మంది నిత్యానంద స్వామి దగ్గరికి వెళ్ళి ఆయన ఆశీర్వచనాలు తీసుకోవడం, ఇట్లా చాలా వరకు అయితే ఆయన దగ్గర ఆస్తులు కావచ్చు, అట్లాగే ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలకు ఆకర్షితులైనటువంటి వాళ్ళు చాలా మంది డొనేట్ చేసిన పరిస్థితి. అవన్నీ కూడా ఇప్పుడు వాటి విలువ ఎంత అంటే 4000 కోట్లు. కానీ ఆయన ఎప్పుడైతే వివాదంలో చిక్కుకున్నాడో అంటే ఈ రాసలీలకు సంబంధించిన టేప్స్ ఎప్పుడైతే బయటకు వచ్చినాయో అప్పటి నుంచి కూడా పూర్తిగా వివాదంలో చిక్కుకున్నారు నిత్యానంద స్వామి. సో ఈ స్వామి అసలు నిజమైన స్వామే కాదంటూ కొందరు, అసలు నిత్యానంద స్వామిని కొలిచిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఆయన నమ్మిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆయన మీద పెద్ద ఎత్తున కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసిన సిచ్యువేషన్ కూడా ఉంది. సో ఇట్లా స్వామీజీలు అందరూ కూడా ఇట్లాంటి వివాదాలని చిక్కుకోవడం కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే నడిచింది. అయితే నిత్యానంద స్వామి చనిపోయారన్నటువంటి వార్త నిన్న అంటే April 1st, ఏప్రిల్ ఫూల్ డే అంటారు కదా, సో అట్లనే అయ్యుంటుంది అని చాలా మంది అట్లా కూడా కామెంట్ చేసిండ్రు. సో తీరా ఇప్పుడు ఏం జరిగింది అని అంటే, ఆయన గత కొన్ని రోజుల క్రితమే మనందరికీ తెలుసు ఆయన నాకు ఒక సపరేట్ దేశం కావాలి అని అంటూ కూడా ఆయన ఐక్యరాజ్య సమితిలో అప్లై చేసుకోవడం, కైలాసం అనేటువంటిది ఆయన దేశం ఉండడం, ఆయన్నే దానికి రాజు, దానికి హెడ్, అన్నీగా ఆయన్ని, సో నాకు ఒక సపరేట్ దేశం కావాలంటూ కూడా ఆయన అప్లై చేసుకోవడం, స్థాపించుకోవడం కూడా జరిగింది. సో అట్లా కూడా వివాదాల్లో చిక్కుకున్నాడు. సో ఎప్పుడైతే ఆధ్యాత్మిక గురువుగా చెప్పుకుంటూ అనేక చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినటువంటి ఆరోపణలు ఎదుర్కొన్న తర్వాత మాత్రం ఆయన కైలాస దేశం అంటూ ఎప్పుడైతే వెళ్ళాడో అప్పటి నుంచి కూడా ఈయన మీద లుకౌట్ నోటీసులు కూడా ఉన్నాయి. కొన్నేళ్లుగా ఆయన పరారీలో ఉన్నటువంటి సిచ్యువేషన్, దేశం విడిచి వెళ్ళిపోయాడు. సో ఈక్వెడార్ ఐలాండ్ లో రిపబ్లిక్ ఆఫ్ కైలాసాను స్థాపించి ఒక సంచలనం అయితే క్రియేట్ చేసిండు. సో 2003లో ధ్యానపీఠం నెలకొల్పిండు ఆయన. 12వ ఏటనే జ్ఞానోదయం అయినట్టుగా ఆయనదాయన్నే ప్రచారం చేసుకున్నట్టు ప్రవచనాలతో భక్తులను ఆకట్టుకునే ప్రయత్నం చేసిండు. విదేశీయులు సైతం చాలా మంది ఈయనకు భక్తులుగా ఉన్నారు. ఫ్లోరిడాలోని హిందూ యూనివర్సిటీ ఆఫ్ అమెరికాకు ఆయన చైర్మన్ కూడా అయ్యిండ్రు. సో ఇట్లా చాలా అంటే చాలా మంచి పేరు ఎట్లయితే తెచ్చుకున్నాడో అట్లాగే ఈయన ఎప్పుడైతే ఈ రాసలీలల టేప్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పటి నుంచి కూడా ఆయన వివాదాల్లో కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు ఈ నిత్యానంద స్వామి చనిపోయారు అన్నటువంటి వార్తలు ఎప్పుడైతే వచ్చినాయో అప్పుడు ఈ కైలాస దేశం అని ఏదైతే చెప్పుకుంటున్నారో అక్కడి నుంచి ఒక ప్రకటన అయితే విడుదలైంది. అనారోగ్యంతో నిత్యానంద స్వామి మరణించారనే వార్తలు పూర్తిగా ప్రచారం, అది అవాస్తవం. చాలా మంది ఆయన నిజంగానే మృతి చెందారని అనుకుంటున్నారు. ఇది ఏమాత్రం వాస్తవం కాదు. నిత్యానంద స్వామిని మొన్న అంటే ఆయన చాలా ఆరోగ్యంగా సురక్షితంగా జీవించి చురుగ్గా ఉన్నారు అంటూ అనౌన్స్మెంట్ చేసిన పరిస్థితి. స్వామి నిత్యానంద మరణించారని కొన్ని మీడియా సంస్థలు చాలా ఉద్దేశపూర్వకంగానే దురుద్దేశంతో ఈ వార్తల్ని వ్యాప్తి చేస్తున్నారు అంటూ కైలాస దేశం నుంచి వాళ్ళు ఒక ప్రకటన విడుదల చేస్తూ ఖండించడం జరిగింది. ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. మొన్న ఉగాది రోజున అంటే 30 తారీఖున 2025 ఉగాది రోజున ఆయన ఉత్సవాల్లో కూడా పాల్గొన్నారు.
ఈ వాదనను రుజువు చేసేందుకు కూడా వాళ్ళు ఒక లైవ్ స్ట్రీమ్ లింక్ ను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో కైలాస ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో నిత్యానంద బతికే ఉన్నారు అని చెప్పడానికి పూర్తిగా ఒక ఎవిడెన్స్ ని ఏదో బయట పెట్టినట్టుగా అర్థమవుతోంది. ఈ వివాదం ఏప్రిల్ ఫూల్స్ డే సందర్భంగా ఉద్దేశపూర్వకంగానే చేసినట్టుగా ఆరోపిస్తూ నిత్యానంద 2019లో భారతం నుంచి పారిపోయిన తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస అనే ఒక స్వతంత్ర హిందూ రాష్ట్రాన్ని స్థాపించినట్టు ప్రకటించినారు. కాబట్టి అక్కడి నుంచే నిత్యానంద బతికే ఉన్నారు, ఉగాది రోజున కూడా మా కైలాస దేశంలో ఉత్సవాల్లో పాల్గొన్నారు, ఆయనకి ఏమీ కాలేదు, ఇవి చాలా దురుద్దేశపూర్వకంగా ఆయన ఇమేజ్ ని డ్యామేజ్ చేయడానికే ఇట్లాంటి వార్తలు ప్రచారం చేశారు అని అంటూ ఇక్కడ కైలాస దేశానికి సంబంధించిన ప్రతినిధులు ఒక ప్రకటన అయితే విడుదల చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో వీళ్ళు దీనికి సంబంధించి లైవ్ స్ట్రీమ్ ఉగాది రోజున పాల్గొన్నారు అని వాళ్ళు ఒక లైవ్ స్ట్రీమ్ ని లింక్ ని అయితే షేర్ చేసిండ్రు. బట్ అది ఎంతవరకు వాస్తవం అనేది కూడా దానికి సంబంధించి ఎక్కడ కూడా ఎవిడెన్సెస్ అయితే లేవు. కానీ నిత్యానంద స్వామి ఆ ఉత్సవాల్లో పాల్గొంటున్నట్టుగా ఆ వీడియోలో స్పష్టంగా అర్థమవుతోంది. సో పూర్తిగా ఇప్పుడు కైలాస ప్రతినిధులే చెప్పారు కాబట్టి నిత్యానంద బతికే ఉన్నారు, ఆయన మరణించలేదు, చాలా ఆరోగ్యంగా ఉన్నారు అనేటువంటిది స్పష్టం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఏప్రిల్ ఫూల్స్ డే సందర్భంగా నిత్యానంద స్వామి చనిపోయారంటూ పూర్తిగా ఈ వార్తలు ఏవైతే ప్రచారం చేశారో అవన్నీ కూడా అవాస్తవం, ఆయన బతికే ఉన్నారు అంటూ ఇప్పుడు స్పష్టం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. టేప్స్ ఎప్పుడైతే బయటకు వచ్చినాయో అప్పటి నుంచి కూడా పూర్తిగా వివాదంలో చిక్కుకున్నారు నిత్యానంద స్వామి. సో ఈ స్వామి అసలు నిజమైన స్వామే కాదంటూ కొందరు, అసలు నిత్యానంద స్వామిని కొలిచిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఆయన నమ్మిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆయన మీద పెద్ద ఎత్తున కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసిన సిచ్యువేషన్ కూడా ఉంది. సో ఇట్లా స్వామీజీలు అందరూ కూడా ఇట్లాంటి వివాదాలని చిక్కుకోవడం కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే నడిచింది. అయితే నిత్యానంద స్వామి చనిపోయారన్నటువంటి వార్త నిన్న అంటే ఏప్రిల్ 1 ఏప్రిల్ ఫూల్ డే అంటారు కదా, సో అట్లనే అయ్యి ఉంటుంది అని చాలా మంది అట్లా కూడా కామెంట్ చేసిండ్రు. సో తీరా ఇప్పుడు ఏం జరిగింది అని అంటే ఆయన గత కొన్ని రోజుల క్రితమే మనందరికీ తెలుసు ఆయన నాకు ఒక సపరేట్ దేశం కావాలి అని అంటూ కూడా ఆయన ఐక్యరాజ్య సమితిలో అప్లై చేసుకోవడం, కైలాసం అనేటువంటిది ఆయన దేశం ఉండడం, ఆయన్నే దానికి రాజు, దానికి హెడ్, అన్నీగా ఆయన్ని, సో నాకు ఒక సపరేట్ దేశం కావాలంటూ కూడా ఆయన అప్లై చేసుకోవడం, స్థాపించుకోవడం కూడా జరిగింది. సో అట్లా కూడా వివాదాల్లో చిక్కుకున్నాడు. సో ఎప్పుడైతే ఆధ్యాత్మిక గురువుగా చెప్పుకుంటూ అనేక చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినటువంటి ఆరోపణలు ఎదుర్కొన్న తర్వాత మాత్రం ఆయన కైలాస దేశం అంటూ ఎప్పుడైతే వెళ్ళాడో అప్పటి నుంచి కూడా ఈయన మీద లుకౌట్ నోటీసులు కూడా ఉన్నాయి. కొన్నేళ్లుగా ఆయన పరారీలో ఉన్నటువంటి సిచ్యువేషన్, దేశం విడిచి